ఎక్స్క్యూజ్ మీ. మీటింగ్ బాగా జరిగిందా? ఫిట్టింగ్ బాగా జరిగింది. ఫిట్టింగా కుర్రాడేడి? ఆ అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు. అయ్యో, ఇలాగే 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. వద్దుందా నీకు? తనతో వదిలేసి వస్తావేంటి? నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది. పద. ఇంటెలిజెంట్ బాయ్. హలో, అదో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ నేను ఒకసారి కలవచ్చా? తప్పు. చచా, ఆ ఉద్దేశం వద్దని చెప్తున్నాను కదా. రండి వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే, చూడాల్సినంత అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది అక్కడ. వద్దులండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అస్సలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరెందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా, ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలే. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళని చూస్తేనే భయం. మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడకుండా వచ్చేయండి, కళ్ళు మూసుకొని వచ్చేయండి, మేము ఉన్నాం కదా. నాకు కుదరదండి. ఎందుకు కుదరదండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడంటే భయం. నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకొని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు. రండి సార్, అదే అలవాటు. రండి సార్. కళ్ళు తెరవండి, వచ్చేసాం. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో. ఇండియాలో ఏం ఎక్కడ ఉంటాయి, అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా. హే, ఆ ఫౌంటైన్ చూడు, ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ నిలబడండి, స్నాప్ తీస్తా. తీయండి. ఏంటిది? బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తున్నావు? అయ్యో సార్, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉంటానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ నింతేలే మేడం, మీరు తీయండి. ఓకే, రెడీ, స్మైల్. ఫోటో వచ్చింది. అయ్యో, నా బ్యాగ్ పోయింది. ఇది ఇండియా కాదు, యూరో. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. పోతే పోన్లండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. ఈ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జి దాటితే స్వర్గం ఉందన్నాడు. వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తారు. అవి ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. మేడం, డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చొచ్చి పడిపోతారా. బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు, ఇది యూరప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నా రెండు చీప్ గా దొరకడానికి. ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా, తీసుకుందాం పద. ప్లీజ్ షో మీ ద డ్రెస్ ప్లీజ్. హలో, డబ్బులు లేవు కదా, బట్టలు ఎలాగ ఉంటారు? కొనుక్కోవడానికైతే డబ్బులు, దొబ్బేయడానికి కాదు. ఏం దొబ్బేస్తారా? అవును, పేపర్లో వేస్తారా? It is your dress, ma'am. Can I try? Please follow me to the dress room. Go ahead. దేనికోసం ఎదుగుతున్నారు సార్? Excuse me. Yes sir. I want some running shoes. Try this. Okay. ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి. కంఫర్టబుల్ గా ఉందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. అభి, అరే అదేంటి, వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1 2 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈ ఐడియా ముందే వచ్చుంటే షోలకు తగిలేసిన డబ్బు అంతా వెనకేసుకోండి సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? Excuse me. Yes sir. Can we run and try? Yeah, you can try. Okay. Ready. Ready. 1 2 3. Hello. Thief. పోలీస్ పోలీస్ పోలీస్. హే, పోలీస్ 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 పోలీస్. ఎంతైనా మన ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడీలు కనపట్లేదండి? పోలీసులు వస్తున్నారండి.
అయ్య బాబోయ్ మన గురించే మనం దొబ్బేసిన విషయం తెలిసిపోయింటుంది. అయ్య బాబోయ్ సినిమా రేంజ్ లో తరుగుతున్నారు. మనకి ఇంత ఫాలోయింగ్ అని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్ పాపం కాయో ఎరో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఈ హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. హా? ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందామా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేసాం, ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని హలో ఆలోచన. హే కాయ్, హలో హలో. అప్పుడే వచ్చేసారా? ఏ నేను ఇక మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదేం లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైం. ఎక్స్క్యూజ్ మీ, వన్ మోర్ కాఫీ ప్లీజ్. ఏం సార్, వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా? నాకు ఇంతమంది ఫాలో చేస్తుంటారని నాకు ఇప్పటివరకు తెలియలేదు సార్. అబ్బా సార్ మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడైనా రండి, కాఫీ ఇప్పుడు వస్తే చాలు. వస్తుంది, వచ్చి వచ్చి. ఇప్పుడు రిలాక్స్ గా కాఫీ తాగొచ్చు. Your coffee. థ్యాంక్ యూ. Take this. వాట్ ఇస్ దిస్? Your bill. దే పెయిడ్ నో. No. ఏమైందబ్బి? వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం. వేరే దారే వద్దబ్బి, నా చేయి పట్టుకో, నా కళ్ళలోకి చూడు. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్డు ఏది చూడొద్దు. ఆడవారి కళ్ళలో ప్రపంచాన్ని మరిపించే శక్తి ఉంది. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు.